వాలంటీర్ వ్యవస్థపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థే కారణమని ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా స్వయంగా వివరించారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాల ద్వారా సుమారుగా 3 కోట్లు పంపిణీ చేసినా అది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడంతో కార్యకర్తలు డమ్మీలుగా మిగిలిపోయారని చెప్పారు. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగలేకపోయారన్నారు గోపిరెడ్డి. కార్యకర్తలే పార్టీకి బలమని, పగ్గాలు వారికే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆయన. ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్ లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి పైన. కానీ వాలంటీర్లు కాదు, వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభం. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. అలానే నేను ఒకటి, మనం డబ్బులు పంచాం. మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం.